ఫేస్ స్వాపింగ్ ఎలా చేయాలి? ఈ మధ్య ఒక ట్రెండ్ బాగా ఉంది. మీరు ఎక్కడ చూసినా కూడా ఇంటర్నెట్‌లో ఫేస్ స్వాపింగ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. అంటే మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి, ఆ క్యారెక్టర్‌కి మీ ఫేస్ పెట్టుకోవడం. ఇప్పుడు నా థంబ్‌నెయిల్స్ చూసినట్టయితే మీరు రీసెంట్ టైమ్స్‌లో ఆర్ ఈ థంబ్‌నెయిల్ కూడా నేను ఫేసెస్‌ని స్వాప్ చేస్తున్నాను. అంటే నా ఫేస్‌ని వేరే క్యారెక్టర్స్ పెడుతున్నాను. అది ఎలా చేయాలి? ఇన్ జనరల్ ఒక అజంప్షన్ ఏంటంటే మిడ్‌జర్నీ ఉంటేనే మనం చేయగలం అని చెప్పి. మిడ్‌జర్నీ అనేది పెయిడ్ టూల్ $10 కట్టాలి. అంటే మంత్లీ రూ. 800 కట్టాలి అని. బట్ ఇన్ జనరల్ మీకు మిడ్‌జర్నీ అవసరం లేదు. మీరు ఫ్రీగా ఫేస్ స్వాప్ చేయొచ్చు. అది కూడా సెకండ్స్‌లో. ఈ వీడియోలో నేను మీకు అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నేను చేసి లైవ్‌గా మీకు చెప్తాను అది ఎలా అని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర డిస్కార్డ్ యాప్ అనేది ఒకటి ఉండాలి. సో, ఇది డిస్కార్డ్ యాప్. సో, మీరు మొబైల్‌లో గూడా మీరు ప్లే స్టోర్‌కెళ్ళి డిస్కార్డ్ అని సెర్చ్ చేసి మీకు డిస్కార్డ్ యాప్ ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ అయితే మీరు అది చేయాలి. డిస్కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో మీరు సైన్ అప్ చేసుకోండండి. అది ఫస్ట్ స్టెప్. సో, ఇది నా డిస్కార్డ్ సర్వర్. నేను బ్రౌజర్‌లో ఓపెన్ చేశాను. మీరు మొబైల్‌లో కూడా ఓపెన్ చేయొచ్చు యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే. నెక్స్ట్ మీకు కావాల్సిందేంటంటే మీరు డిస్కార్డ్ యాప్‌లో ఇక్కడ ప్లస్ అని ఒక ఐకాన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే సర్వర్ క్రియేట్ చేయొచ్చు మీరు. క్రియేట్ మై ఓన్ అని కొట్టండి. ఫర్ మీ అండ్ మై ఫ్రెండ్స్ అని కొట్టండి. ఇక్కడ మీరు ఒక నేమ్ ఇవ్వండి సర్వర్‌కి. జస్ట్ క్రియేట్ అని కొడితే మీకు ఒక సర్వర్ యాడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ప్రెజెంట్ ఉండేది యశ్వంత్ పాల్గల్ సర్వర్ అని నా నేమ్‌తో క్రియేట్ చేసుకున్నాను ఒక సర్వర్. ఇది మీకు ఉండాలి. నెక్స్ట్ మీకు కావాల్సింది ఏంటంటే బ్రౌజర్‌లో మీరు జస్ట్ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి ఇన్సైట్ ఫేస్ స్వాప్ డిస్కార్డ్ అని రాయండి. ఇక్కడ మీకు ఫస్టే వస్తుంది ఒకటి. ఇన్సైట్ ఫేస్ స్వాప్ డిస్కార్డ్ అని రాస్తే మీరు అది క్లిక్ చేస్తే మీకు యాడ్ టు డిస్కార్డ్ అని వస్తుంది. ఇక్కడ సర్వర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఇప్పుడే సర్వర్ క్రియేట్ చేసుంటారు కదా! అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ అని కొట్టండి. డన్ అయిపోతుంది. మీ సర్వర్‌లోకి అది యాడ్ అయిపోతుంది. నా సర్వర్‌లోకి ఆల్రెడీ యాడ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసినట్టయితే రైట్ సైడ్‌లో ఉంటుంది. ఇన్సైడ్ ఫేస్ స్వాప్ అని చెప్పి. నౌ ఇప్పుడు మనం అసలు సీన్‌లోకొస్తాం. అసలు ఎలా ఫేసెస్ స్వాప్ చేయాలి అని చెప్పి. దీనికి 2 వేస్ ఉంటాయి. మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నట్టు మీ దగ్గర ఆల్రెడీ మిడ్‌జర్నీ ఉంటే దాంట్లో మీరు ఇమాజిన్ అనే కమాండ్ యూజ్ చేసి నేను ఆల్రెడీ మిడ్‌జర్నీ ట్యుటోరియల్ కూడా చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది చూడండి. సరే అదన్నీ వద్దు. అది పెయిడ్ టూల్. మాకు మిడ్‌జర్నీ పెయిడ్ టూల్ లేదు అనుకుంటే మీరేం చేయొచ్చంటే మీ దగ్గర ఉన్న ఇమేజ్ ఏదైనా అప్‌లోడ్ చేయొచ్చు. లెట్స్ సపోజ్ నేనేదైనా ఒక ఇమేజ్ డౌన్‌లోడ్ చేస్తాను. లెట్స్ సపోజ్ నేను ఒక విరాట్ కోహ్లీ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేస్తాను గూగుల్‌లోకెళ్ళి. సపోజ్ నేను ఈ ఇమేజ్‌ని నేనిప్పుడు డౌన్‌లోడ్ చేస్తున్నాను. నేనిప్పుడు డౌన్‌లోడ్ చేశాను. నేనిప్పుడు నా సర్వర్‌లోకెళ్ళి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది. అక్కడ అప్‌లోడ్ ఏ ఫైల్ అని ఉంటుంది. నేను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసిన ఈ విరాట్ కోహ్లీ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేశాను. ఈ నా సర్వర్‌లోకి. ఇది ఏంటంటే ఫ్రీ యూజర్స్‌కండి ఇది. మీకు మిడ్‌జర్నీ అవేం లేవు అనుకుంటే మీ దగ్గర ఉన్న ఇమేజెస్ అప్‌లోడ్ చేయాలి. మీరు స్వాప్ చేయాలనుకుంటే. బట్ మీ దగ్గర మిడ్‌జర్నీ ఉంటే ఇంకా సూపర్. ఎందుకంటే నేను అది కూడా చూపిస్తాను ఇదయ్యాక. నేను విరాట్ కోహ్లీ ఇమేజ్ అప్‌లోడ్ చేశాను కదా! మీరిప్పుడు ఈ ఇన్సైడ్ ఫేస్ స్వాప్ అనేది ఆల్రెడీ యాడ్ అయింది కాబట్టి మీరిక్కడ జస్ట్ 3 డాట్స్ ఉంటాయి ఎండింగ్‌లో. అది క్లిక్ చేస్తే యాప్స్ అని ఉంటుంది. ఆ యాప్స్‌లో ఇన్ స్వాపర్ అని ఉంటుంది. అది మీరు క్లిక్ చేశారంటే ఒక సెకండ్స్‌లో ఆ ఇమేజ్‌కి నా ఫేస్ వచ్చేస్తుంది. అంటే దీనికి ముందుగా మీరేం చేయాలో కూడా నేను చెప్తాను ప్రెజెంట్. సో, ఇప్పుడు నేనైతే ఇలా చేశాను గదా! ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ చూసినట్టయితే ఇక్కడ విరాట్ కోహ్లీ ఫేస్ బదులు నా ఫేస్ రీప్లేస్ అయింది. దీనికి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సేవ్ ఐడీ అనే ఒక కమాండ్ ఉంటుంది. మీరు స్లాష్ పెట్టి సేవ్ ఐడీ అని పెట్టండి. ఇక్కడ మీరు ఇది క్లిక్ చేస్తే మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న ఇమేజ్ అప్‌లోడ్ చేయాలి. ఇమేజ్ అప్‌లోడ్ చేసి ఇక్కడ ఏదైనా ఒక నేమ్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ నా ఇమేజ్ అప్‌లోడ్ చేసి నేను యష్ అని ఒక నేమ్ ఇచ్చాను. అంతే. మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి దానికి. ఇప్పుడు మన దగ్గర వచ్చేద్దాం. నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేసినాను. కావాలంటే మీకు మళ్ళీ చూపిస్తాను. యష్ అని రాశాను. ఇక్కడ ఇమేజ్‌లో నాదిచ్చాను. జస్ట్ ఎంటర్ ఇచ్చాను అంతే. అయిపోతుంది. మీ నేమ్ అనేది సేవ్ అవుతుంది. మీరిప్పుడు ఏం చేయాలంటే స్లాష్ సెట్ ఐడీ అని పెట్టి మీ నేమ్ రాయాలి యష్ అని. ఇప్పుడేమవుతుందంటే మీరు దేనికి యాప్ అని కొట్టి అంటే ఫేస్ స్వాప్ అని కొట్టినా కూడా మీ ఇమేజ్ రీప్లేస్ అవుతుంది దేనికైనా కూడా. ఇది ఫ్రీ వర్షన్. ఇప్పుడు మిడ్‌జర్నీ ఉంటే ఎలా చేయొచ్చంటే మిడ్‌జర్నీ ఉంటే నేను ప్రీవియస్‌గా చేసిన ప్రాంప్ట్ చూపిస్తాను. లెట్స్ సపోజ్ ఇక్కడ నేను అడిగాను. ఒక యంగ్ మ్యాన్ ఒక డిసప్పాయింట్‌మెంట్ ఫేస్‌తో ఉండాలి అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తే నాకు ఒక 4 జనరేట్ చేసింది. ఇక్కడ 4 ఇమేజెస్ జనరేట్ చేసింది. అది మిడ్‌జర్నీ అంటే అదే స్పెషాలిటీ. మనం థాట్స్ ఇస్తే ఇమేజ్ ఇస్తుంది కాబట్టి. నేను వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. లెట్స్ సపోజ్ నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాప్స్‌లోకెళ్ళి ఇన్స్వాప్ అని కొట్టాను. మీరు చూసినట్టయితే అవుట్‌పుట్ ఇదొచ్చింది.
సో మిడ్‌జర్నీ ఉండడం వల్ల స్పెషాలిటీ ఏంటంటే మీకు ఈ కాపీరైట్ అవేం రావు. సో అంటే మీరే ఓన్‌గా జనరేట్ చేస్తారు కాబట్టి ఆ ఇమేజెస్ వాటిని మీ ఫేస్‌తో రీప్లేస్ చేయొచ్చు. మీరు ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఇమేజెస్‌కి ఏంటంటే కొన్ని కాపీరైట్ అనేవి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. బట్ ఫ్రీగా కూడా పాసిబుల్. నేను చూపించిన వే మీరు ఫాలో అయితే మీరు ఫ్రీగా ఫేసెస్ అనేది స్వాప్ చేయొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఈ ఫేస్ స్వాపింగ్ ట్యుటోరియల్ కానీ మీకు నచ్చితే ఆ వీడియోని లైక్ చేసి, అలానే ఈ వీడియోని మీ గ్రూప్స్‌లో షేర్ చేసి ఎక్స్‌పెరిమెంట్ చేయండి. మల్టిపుల్ ఇమేజెస్ అప్‌లోడ్ చేసి, ఫేసెస్ స్వాప్ చేసి. అలానే ఇలాంటి మరిన్ని ఏఐ ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.